వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న క్యూ లైన్లను న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి పరిశీలించారు. భక్తుల క్యూ లైన్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు, గాయపడిన వారిని జస్టిస్ సత్యనారాయణమూర్తి వర్చువల్గా విచారించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా 45 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. పరిశీలించారు. భక్తుల క్యూ లైన్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు, గాయపడిన వారిని జస్టిస్ సత్యనారాయణమూర్తి వర్చువల్గా విచారించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా 45 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను నియమించింది.